దేవుడు దానికి జవాబు ఇచ్చాడండి. నిజంగా ఆ విషయాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయం 16-15 వచనాలు ఈ విషయం, దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడంటే ఆయన లోకాన్ని ప్రేమించాడు కనుక ఆయన కుమారుని ఇక్కడికి పంపించాడంట. ఆయన మన లోకాన్ని ప్రేమించకపోతే తన కుమారుని ఎవరినైనా ఇక్కడ మనకు అర్పిస్తాడంటే, ఎందుకు తన కుమారుని మన కొరకు అర్పించాడు అంటే కేవలం మన పాపాల కొరకు, మనం ఈ లోకంలో చేసినటువంటి పాపాల కొరకు ఆయన మన కొరకు పంపించాడు. తన కుమారుని మన కొరకు పంపించి ఆ సిలువలో వేలాడి మరలా ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు నీవు వెళ్ళి ఈ లోకంలో నీవు మన ఈ సువార్తని తెలియచెప్పి, మరి పరదేశంలో మనందరం కూడా పరదేశంలో ఉండలాగిన వారందరికీ తెలియచెప్పమని చెప్పి మరలా ఆయన సిలువకు అప్పగించాడు. ఆ సిలువ వేయబడినప్పుడు దేవునికి ఇష్టమే అంటే ఆ వాక్యం కూడా మనం చూసుకుందాం. మరి యేసుప్రభు వారు యేసుక్రీస్తుని మరణశిక్ష విధిస్తున్నప్పుడు ఆ యొక్క పాపం చేసిన వారిని ఎవరైనా విధిస్తున్నప్పుడు ఆ పాపంలో ఉన్న వారిని అక్కడ ఉన్న అధికారులు మరి ఎవరైనా సాగిల పడతారండి. మరి దేవుని సిలువ వేసినప్పుడు అతని ముందున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి సెంచురియన్ లెజెండ్స్ అనే ఒక వ్యక్తి యేసుప్రభు వారి ముందు మోకాలు వంచి నిజంగా ఒక పాపం చేసిన వ్యక్తి ముందు సాగిలపడి, నీవు నిజంగా దైవ కుమారుడిగా వ్యక్తి చెప్తుంటే ఎంతో అద్భుతకరమైన విషయం కదండి. ఎంతటి అధికారైనా మన ముందు తలముస్తాడా, కానీ ఆ యొక్క దేవుని ముందు నీవు నిజంగా దైవ కుమారుడిగా మోకరించి సాగిలపడి చెప్పడం జరుగుతుంది. మేడగదిలో ఉన్నప్పుడు ఈ మేడగదిలో ఇస్కరియోతు ఎలా అయితే దేవుని మోసపరిచాడో అప్పుడు దేవుడు అంత బాధపడలేదు. మరి తర్వాత పేతురు మరి ఎన్నోసార్లు ముమ్మారు పొంకాడు కదండి, అప్పుడు కూడా దేవుడు బాధపడలేదు. తర్వాత గెత్సెమనే వనంలో తన శిష్యులు విడిచిపెట్టినప్పుడు బాధపడలేదు. కానీ దేవుడు ఎప్పుడు బాధపడ్డాడంటే తన చేయి తన తండ్రి విడిచిపెడుతున్నప్పుడు దేవుడు బాధపడ్డాడు. ఎందుకు బాధపడుతున్నాడు? నిజంగా మనం చూసినట్లయితే మన విషయాల్లో మనం చూసినట్లయితే మన పిల్లలు ఎప్పుడైనా తప్పిపోయి ఉంటే మన పిల్లల కోసం మనం వెతుకుతున్నప్పుడు ఆ బిడ్డ ఎప్పుడైనా కనిపిస్తే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావంటే నా తండ్రి నన్ను విడిచిపెట్టేశాడని ఆ బిడ్డ ఎంతో రోదన పడుతూ ఏడుస్తూ ఆ బిడ్డలు చెప్తారు కదండి. చాలా చోట్ల మనం చూసినట్లయితే కొంతమంది ఎక్కువగా జనాలు ఉన్నప్పుడు పిల్లలు తప్పిపోయినప్పుడు అప్పుడు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తూ అనే విషయం ఏంటంటే నేను మా అమ్మ మా నాన్న దగ్గర నుంచి తప్పిపోయాననే విషయాన్ని చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో మరి నిజంగా అది ఆ తప్పిపోయిన సమయంలో వాళ్ళు ఎంతో ఏడుస్తూ ఉంటారు. మరి అలాంటి బాధాకరం వాళ్ళ తండ్రి తను విడిచిపెట్టేశాడు, తన తల్లి తనని విడిచిపెట్టేసింది. కానీ మన దేవత దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో అయ్యా నీ చేతి మన నిజంగా ఆయన తెలియచేస్తున్నాడు కదా ఆ వాక్యాన్ని, మరి నీ తల్లి నేను విడిచిన నీ తండ్రి నేను విడిచిన నేను విడిచిపెట్టేవాడిని కాదు అని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన యొక్క చేతిని ఆయన విడిచిపెట్టినప్పుడు దేవా నా చెయ్యి ఎందుకు నీవు వెళ్ళనాడేదివి అని ఆయన చాలా బాధాకరంగా బాధపడుతున్నప్పుడు ఎంతో బాధాకరమైన విషయం కదండి. తన తండ్రి ఎవరైతే మన పిల్లని మనం ఎప్పుడు మన చేయి విడిచిపెట్టాం కదా, ఎక్కడికైనా ఒక జనాంగంలోకి మనం వెళ్ళినప్పుడు మన చేయి పట్టుకునే మన పిల్లల్ని చేయి పట్టుకుని దగ్గర తీసుకెళ్తూ ఉంటాం. మరి ఇలాంటి పాపలోకంలోనికి మన కొరకు మన పాపాల కొరకు మరి ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించి మన కొరకు మన పాపాల కొరకు ఈ యొక్క శిక్షా విధులకు ఆయన పంపించి మానవ రూపంగా మరి ఆయన జన్మించి ఈ యొక్క కన్యమరి గర్భమందు జన్మించి ఈ యొక్క లోకంలో అనేకమైన శ్రమలు పొంది ఎన్నో బాధలు ఎన్నో హింసలు పొంది మరి ఇవన్నీ ఎందుకు పొందారు అంటే కేవలం మన కొరకే. ఒకప్పుడు ఇవన్నీ కూడా పాత నిబంధన కాలం వచ్చేసరికి పాప పరిహారార్థ బలిగా మరి ఇవన్నీ చేస్తూ ఉండేవారు. మరి వీటన్నిటికీ బలన్నిటికీ కూడా ఒకేసారి బలి ఎవరు అర్పింపబడ్డారండి? యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మన పాపాలకు బలిగా అర్పింపబడ్డారు. పాపికి మనం పాపం చేసిన దానికి క్రయదానాన్ని కూడా మనము చెల్లించేవారే ఉండాలి. ఎందుకంటే దేవుడికి మనం నిజంగా రుణస్థిరమే కదండి. మన పాపాల కొరకు ఆయన అనేక శ్రమలు పొంది అనేక ఇబ్బందులు పొంది అనేక కొరడా దెబ్బలు తిని సిలువలో వేలాడి మన కొరకు కఠినమైన బాధను ఎంతగానో చింతిస్తూ ఆ యొక్క చెమట రంధ్రముల్లో నుండి ఆ యొక్క స్వేద రంధ్రాల్లో నుండి మనకైతే చెమట వస్తుంది, కానీ ఆయనకి ఏమొచ్చిందంటే రక్తం వచ్చిందంటే ఆ సమయంలో. అలా ఎంతటి ఘోర పరిస్థితులు ఆయన ఉన్నాడో మనం చూసుకోవాలి. మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం చెమట రావడం, మనకి ఏదైనా గాలి ఆడకపోతే చెమట రావడం మనం చూస్తాం, కానీ ఆయనకి చెమటలు వస్తున్నాయి, రక్తం వస్తుందంట. ఆయన యొక్క చెమట రంధ్రాల్లో నుంచి రక్తం రావడం మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే దేవుడు అంత యొక్క ఘోర పరిస్థితిని ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే
కేవలం మన కొరకు, మన పాపాల కొరకు మాత్రమే, మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన చేతిని విడిచిపెట్టే వారికి ఉండకుండా ఎప్పుడు కూడా ఆయన యందు విశ్వసించి మన పాపాన్ని ఒప్పుకుని ఎప్పుడైతే మనం ఆయన యందు ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా మనల్ని కూడా రక్షిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తెలిసి చూద్దాం. మనల్ని నీతిమంతుగా తీర్చబడుటకు ఆయన చేతిని విడిచిపెట్టడం జరిగింది. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి. చూసారండి, నా దేవా, నా దేవ, నీవు నన్ను ఎలా విడనాడితివి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. మరి అదే ఆమోసు 8:9, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నాం. ముందుగానే ఆమోసు ప్రవక్త ద్వారా కూడా ఈ యొక్క నెరవేర్పు జరిగింది. మరి ఇంతకు ముందే దేవుడు తెలియచెప్పాడు, ఒకనొక దినాన్ని ఇది జరుగుతుంది, ఈ దినం రావాల్సింది ఎలా జరుగుతుందని దేవుడు ముందుగానే తెలియచెప్పాడు. అది ఆ లేఖనం నెరవేరుటకు ఒకనొక దినాన్న ఈ వాక్యం ఉంటుందని ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాశాడు ముందుగానే ఆమోస్ ప్రవక్త. 8:9 చెప్పు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంట? పగటి వేళ. అసలు నార్మల్గా పగటి వేళ ఎక్కడన్నా చీకటి కలుగుతుందంటే ఆ దినమున దేవుడు ఎప్పుడో ఆమోసు ప్రవక్త ద్వారానే లేఖనం నెరవేర్పుటకు అప్పుడే దేవుడు చెప్పేశాడండి. ఎప్పుడు చెప్పాడంటే ఇది ఒకనొక దినాన్న ఇది జరగాల్సి ఉంటుందని ఆమోస్ ప్రవక్త ద్వారా ఆనాడు తెలియచేస్తాడు. ఆ దినాన్న సూర్యుడిని అస్తమింప చేయని, భూమికి చీకటిని కలుగ చేస్తానంట. మధ్యాహ్నం వేళ చీకటి కమ్మటి మీద ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మధ్యాహ్న కాల సమయం ముందు చీకటి పడుతుందంటే అది చాలా ఆశ్చర్యమైన విషయం కదా. మనం చూసుకున్నట్లయితే అతనికి మనం చెప్పాం పాప పరిహారార్థ బలిగా దేవుడు మనకి ఆ యొక్క పాప పరిహారార్థ బలులు అర్పించకుండా ఉండటానికి మన శిక్షలను తానే మోసుకొని ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేసినట్లుగా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, మన నిజంగా దేవునికి ఇదంతా ఇష్టమే. తన కుమారుని ఎవరినైనా మన పిల్లల్ని మనం నలగొట్టుకోవడానికి ఇష్టపడం. కానీ దేవుడి వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని నలగొట్టుకుని తన కుమారుని నలుగొట్టుటకు యెహోవాకి ఏమైందంట? ఇష్టమైందంట. ఎందుకు ఇష్టమైందంటే కేవలం మన పాపాల కొరకు, మనం చేసిన తప్పిదముల కొరకే ఆయన నలగొట్టబడుతూ ఉన్నాడు. నిజంగా ఈ లోకంలో మనకంటూ ఏదైనా ఉందంటే కేవలం అది దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన యొక్క రక్తం లేకపోతే, ఆయన రక్తం చిందించకుండా ఈ లోకంలో ఎవ్వరికీ కూడా రక్షణ లేదండి. ఆయన రక్తం లేకుండా మనం ఎవరైనా పరలోకం చేరగలమంటే ఎవరు కూడా చేరలేము. ఆయన రక్తం మన కొరకు చిందింపబడ్డాడు. మనం చూసినట్లయితే ఈ యొక్క పాత నిబంధన అంతా కూడా పాపిని రక్షింపగలదా అంటే రక్షింపలేదండి. మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే దానికి ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి జ్వరం వస్తే ఏమి ఇస్తారండి? థర్మోమీటర్ ఇస్తారు. ఎందుకని ఇస్తారు? అది థర్మోమీటర్ ఇచ్చి దాన్ని చూసిన తర్వాత మీకు ఎంత జ్వరం ఉందని చెప్తారు. మరి అదేవిధంగా పాత నిబంధన అంతా మనం బైబిల్ చదువుకున్నట్లయితే, ఒక ధర్మశాస్త్రం మనం చదువుకున్నట్లయితే ధర్మశాస్త్రం వలన మనము పరలోక రాజ్యము చేరలేము. ఎలా చేరగలమంటే, మరి ఆ యొక్క ఎప్పుడైతే మరి ఆ డాక్టర్ అది చూసి చెప్పడం ద్వారా మనకు తగ్గిపోతుందా అంటే తగ్గదు. కానీ దానికి తగిన మెడిసిన్ ఇస్తేనే ఆ జ్వరం తగ్గుతుంది. అలాగే మనకెప్పుడు మనం ధర్మశాస్త్రం చదివినప్పుడు కాదు, కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తంలో మనం కడగబడితే మాత్రమే పరలోకం మనము చేరగలము. అటు రీతిగా మనందరము కూడా మరి దేవుని యొక్క రక్తంలో కడగబడి, మరి ఎలాగైతే దేవుడు తన కుమారుని మన కొరకు పంపించారో, మరి అలాగే మనము కూడా ఆయన తన కుమారుని పంపించకపోతే మనం ఆయన చేతికి మనము అప్పగింపబడలేము. అంతే కదంటే, దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాడు కనుకే మనందరము కూడా దేవుని చేతికి అప్పగింపబడుతున్న వారమై ఉన్నాము. కనుక మనందరము కూడా క్రీస్తు రక్తంలో కడగబడాలని ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వారు కూడా నమ్మకం కలిగి దేవుని యందు విశ్వసించి ఏ అపరాధములను ఏ పాపములు మనం చేయకుండా దేవుని యందు నమ్మకం ఉంచి మరి తన తండ్రి చేతిని ఎలాగైతే విడిచిపెట్టాడో మనము దేవుని చేతిని పట్టుకోవడానికి సహాయం చేయాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడాలని తెలియజేస్తున్న దేవుడి ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అపరాధిని యేసయ్యా
కృప చూపి బ్రోవుము